బాబు ఎంత బాధ్యతగా ఉంటారనడానికి సాక్ష్యం ఇవాళ ఆయన కేంద్రానికి ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. బట్ ఆయనకి టికెట్ ఇచ్చింది, గెలిపించింది, మంత్రివర్గంలోకి చేర్పించింది చంద్రబాబే. కానీ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. ఒక శాలువా కప్పారు అక్కడ రామ్మోహన్ నాయుడికి. అంటే మంత్రిగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చారు. అది ఒక ఎత్తు అయితే, అధికారులతో సమీక్షలో ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడారు. ఆయనకే ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు చంద్రబాబు. అక్కడ సీ ప్లేన్స్ ఇష్యూని ఏవియేషన్ అధికారులు చంద్రబాబు నోటీసు తీసుకొస్తే ఫస్ట్ మేమే బిగిన్ చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి గోదావరి దగ్గర కానీ కృష్ణా దగ్గర కానీ సీ ప్లేన్ అంటే నీళ్లల్లో ప్రయాణిస్తూ పైన గాల్లోకి ఎగిరేటటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో సీ ప్లేన్ సిస్టమ్కి త్వరలో విధాన నిర్ణయం తీసుకోబోతున్నామంటే ఫస్ట్ మేమే అమల్లోకి తీసుకొస్తాం అన్నటువంటి హామీ ఇచ్చారు. రెండవది అంటే అడిగారు మనకి పర్మిషన్ ఇవ్వమని. రెండవది వచ్చేటప్పటికి హెలికాప్టర్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హెలికాప్టర్ అంటే నాయకులు వాడుతున్నారు తప్పించి మిగతాది లేదు. అదే మనకి ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఏం చేస్తున్నారు, చార్ధామ్ యాత్రలకి హెలికాప్టర్ల సర్వీసెస్ అనేవి నడుస్తున్నాయి. ఒక 5గురు కలిసి ఒక 50,000 రూపాయలు పెట్టుకుంటే వెళ్ళి రావచ్చు. 75,000 ఒక్కోసారి టైంని బట్టి ఉంటుంటుంది. అట్లాంటి సర్వీసెస్ని ఆంధ్రాలో అమల్లోకి తీసుకురావడానికి ఓకే చెప్పారు. మరొక వైపున కొత్త ఎయిర్పోర్ట్లు, టెర్మినల్ భవనాల మీద కూడా చర్చించారు. ఏపీలోని వివిధ నగరాల కనెక్టివిటీ గురించి మాట్లాడారు. అదే సందర్భంలో ఏదైతే కొత్త ఎయిర్పోర్ట్లు, టెర్మినల్ భవనాలకు సంబంధించి కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్, తునిలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి ప్రతిపాదనల మీదన చర్చించారు. ఏపీలోని వివిధ నగరాల కనెక్టివిటీ పెంచుతామని కూడా ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు బాధ్యతగా కూర్చుని ఆ సమస్యకి సంబంధించిన సొల్యూషన్స్ మాట్లాడి వెళ్ళారు.